మేము 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ ఏం చేసిండు, గవర్నమెంట్లో కలుపుతామని చెప్పి తీరా లాస్ట్కి వచ్చే వరకు మమ్మల్ని నిండా ముంచి సలే లేదన్నట్టుగా చేసిరు. అది ఈ ప్రభుత్వం ఏమన్నది, వాళ్ళు అట్లా ముంచిరు కదా, మేమన్నా మిమ్మల్ని మంచిగా చేస్తామో గవర్నమెంట్లో కలుపుతామని మేనిఫెస్టోలో అన్నీ పెట్టిరు. అన్నీ అట్లా పోనీయండి సరే, కనీసానికి ఒక గవర్నమెంట్లో విలీనం చేస్తామన్నది కూడా అన్నారు. వాళ్ళైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు. అందుకనేసి మేమైతే గవర్నమెంట్కు పరపక్షం చేయట్లేదు, మామూలను అర్థం చేసుకుంటలేరు. మేము దేశానికి ప్రపంచానికి ఎంత సేవ చేస్తున్నామో మమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకుంటలేరు. మేము చాలా కష్టపడుతున్నాం. మహాలక్ష్మి పథకం ఇస్తానది ఇచ్చిర్రు వెంటనే, మరి గ్యాస్ ఫ్రీ గ్యాస్ అది కూడా ఇచ్చిర్రు. కానీ మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బందులు పాల్పెడుతున్నారు? మేము ద్రోహులం ఏమన్నా? మేము ఇంకా అందరికి సేవ చేస్తున్నాం. అందరికీ ఎన్ని బస్సులో కూడా ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నాం అంటే అంత ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికీ లేడీస్ కూడా మధ్యాహ్నం పంపించి రాత్రి 11 అవుతుంది 12 అవుతుంది ఒక్కొక్కరు లేడీస్ మస్తు ఏడుస్తున్నారు. డ్యూటీలకు వెళ్ళాలంటే లేడీస్ అంత ఫలపక్షంతో కక్ష సాధింపులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు 30,000 25,000 జీతం 24,000 ఉంటే 30,000 ఇస్తాండ్రు. అదే మరి మమ్మల్ని మేము ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. అదే మరి బాగు మీరు సరే అది కాదమ్మా ఇది కొంచెం ఓర్చుకోండి మీకు చేస్తామని చెప్పి ఒక్కటన్నా సఫలం చేస్తే మేము కూడా చేస్తాం కదా డ్యూటీలు. మమ్మల్ని ఈ విధంగా కావాల్సుకొని కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రభుత్వం. అంతే ముఖ్యంగా